హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు G7 హెల్త్. అలోవెరాను అందం కోసం వినియోగించే వివిధ రకాల ఉత్పత్తుల్లో వాడుతూ ఉంటారు. దాని రసంలో విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని తాగటం వల్ల టైప్ 2 డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని పరిశోధనలు కూడా చెబుతున్నాయి. ఇక అలోవెరా రసాన్ని జుట్టుకు రాసుకోవటం వల్ల డాండ్రఫ్ పోతుంది. ఇక హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలాగే అందంగా మెరుస్తూ ఉంటుంది. అంతేకాకుండా అలోవెరాను ముఖానికి పెట్టుకోవటం వల్ల మొటిమలు తగ్గుతాయి. డెడ్ స్కిన్ సమస్య ఉండదు. అంతేకాకుండా ఇది చర్మాన్ని తేమగా కాంతివంతంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఖాళీ కడుపుతో ప్రతిరోజు ఒక్క గ్లాసు కలబంద రసం తాగటం వల్ల ఊబకాయం తగ్గుతుంది. అంతేకాకుండా మొత్తం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే పాలిఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని ఎంతో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయి. అలోవెరా రసంలో ఆంథ్రాక్వినోన్ గ్లైకోసైడ్లు ఉంటాయి. ఇవి మలబద్ధకం నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడతాయి. ఇక గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లెక్స్ డిసీజ్ లక్షణాలకు చికిత్స చేయటానికి తగ్గించటానికి ఈ అలోవెరా సిరప్ సహాయపడుతుందని కొన్ని ప్రాథమిక పరిశోధనలు సూచిస్తున్నాయి. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ చికిత్సకు అలోవెరా ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయంటున్నారు పరిశోధనలు. మరి శరీరంలో పెరిగే చెడు కొలెస్ట్రాల్ నివారణకు అలోవెరా తోడ్పడుతూ ఉంటుంది. ఇక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ల నివారణకు సహాయపడుతుంది. అలోవెరా దంత సంరక్షణ కూడా చాలా మంచిదట. దీనిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటిని శుభ్రంగా ఉంచుతాయి. మరి కలబంద జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? నేను చెప్తా. మొదట తాజా కలబంద కాండాన్ని కత్తిరించుకోవాలి. దీన్ని కత్తి లేదా చెంచాతో తొక్క తీసి లోపల జెల్ను తీసుకోవాలి. కలబంద స్కిన్ చేదుగా ఉంటుంది, అందుకే దాన్ని పక్కన పెట్టేయాలి. ఈ జెల్కు 2 ముక్కలు అల్లం, అర టీ స్పూన్ నిమ్మరసం, కొంత వాటర్ వేసి మిక్సీలో వేయాలి. ఆ తర్వాత దీనిలో కొంచెం తేనె లేదా చక్కెరను వేసి తాగేయాలి. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో చూశారు కదా. మరి కలబందను కూడా మీ డైట్లో ఒక భాగం చేసేసుకోండి. G7 మీడియా నెట్వర్క్, మీ డిజిటల్ మీడియా భాగస్వామి.